కాసేపట్లో సచివాలయానికి చేరుకోనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 7 ఏళ్ల తర్వాత సెక్రటేరియట్ లోకి అడుగు పెడుతున్నారు. 2017లో జులైలో ఉద్దానం సమస్యపై సీఎం చంద్రబాబుతో భేటీ అయిన పవన్ మళ్లీ 7 ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయానికి వెళ్తున్నారు. సచివాలయం సెకండ్ బ్లాక్ లో తనకు కేటాయించిన ఛాంబర్ని ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో సమావేశమవుతారు పవన్ కళ్యాణ్. అయితే డిప్యూటీ సీఎం గా రేపు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో తనకు కేటాయించిన శాఖల ఉన్నతాధికారులతో విజయవాడ క్యాంప్ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ చర్చించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో కాసేపు మాట్లాడారు. బాధ్యతల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా అధికారులతో చర్చించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి భద్రత పెంచింది ప్రభుత్వం. పవన్ కి Y+ సెక్యూరిటీ కల్పించింది. Y+ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కార్ ని కూడా కేటాయించింది. రెడ్డి కాసేపట్లో సచివాలయానికి చేరుకోనున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 7 ఏళ్ల తర్వాత సెక్రటేరియట్ లోకి అడుగు పెట్టబోతున్నారు. 2017లో జులైలో ఉద్దానం సమస్యపై సీఎం చంద్రబాబుతో భేటీ అయిన పవన్ మళ్లీ 7 ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో సచివాలయానికి వెళ్తున్నారు. అయితే సచివాలయం సెకండ్ బ్లాక్ లో తనకు కేటాయించిన ఛాంబర్ ని ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబుతో సమావేశమవుతారు. డిప్యూటీ సీఎం గా రేపు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించబోతున్నారు పవన్ కళ్యాణ్. ఈ క్రమంలో తనకు కేటాయించిన శాఖల ఉన్నతాధికారులతో విజయవాడ క్యాంప్ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ చర్చించారు. అయితే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో ఆయన కాసేపు మాట్లాడారు. బాధ్యతల స్వీకరణకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా అధికారులతో చర్చించారు పవన్ కళ్యాణ్. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి భద్రత పెంచింది ప్రభుత్వం. పవన్ కి Y+ సెక్యూరిటీ కల్పించింది. Y+ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కార్ ని కూడా కేటాయించింది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి పిఎంఆర్ సిద్ధంగా ఉన్నారు. పిఎంఆర్ కాసేపట్లోనే సచివాలయానికి చేరుకోబోతున్నారు కాబట్టి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ హోదాలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? దాదాపు 7 ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్ కి రాబోతున్నారు. గతంలో 2017 జులైలో ఉద్దానం సమస్యల మీద అప్పటి సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. మళ్ళీ ఆ తర్వాత ఆయన సచివాలయం ముఖమే చూడలేదు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో ఆయనకి రేపు ఛార్జ్ తీసుకోబోతున్న నేపథ్యంలో ఒకసారి ఆయన తన ఛాంబర్ ని అలాగే తన పేసీని పరిశీలించడంతో పాటుగా టీడీపీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ కాబోతున్నారు. సో ఈ సందర్భంగా 7 ఏళ్ల తర్వాత మళ్ళీ సెక్రటేరియట్ కి పవన్ కళ్యాణ్ రాబోతున్న నేపథ్యంలో గతంలో తమకు పూర్తి స్థాయిలో సహకరించి తమ ఆందోళనకు పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిన అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం ఏర్పాట్లు చేస్తున్నారు. మొన్న చంద్రబాబు నాయుడు ఛార్జ్ తీసుకున్నప్పుడు బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ఏ విధంగా అయితే సెక్రటేరియట్ కి వస్తున్న సందర్భంలో ఆహ్వానం పలికారో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే తరహాలో సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి సెక్రటేరియట్ వరకు ఆహ్వానం పలకబోతున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి స్థాయిలో అక్కడ అమరావతి రైతులు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నేరుగా సెక్రటేరియట్ కి చేరుకున్న తర్వాత ఆయన సెకండ్ బ్లాక్ లోనే 212 ఛాంబర్ లో అక్కడ ఒకసారి పరిశీలించడం, అలాగే పేషీకి సంబంధించిన రూములను పరిశీలించడంతో పాటుగా మిగిలిన మంత్రులు ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్ అలాగే కందుల దుర్గేష్ వీళ్ళకి సంబంధించిన ఛాంబర్లను కూడా ఒకసారి పరిశీలించే అవకాశం ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడుతో కూడా భేటీ అయ్యి తాజా రాజకీయ పరిణామాలతో పాటుగా ప్రభుత్వ ఏర్పాటు అలాగే అమలు చేయాల్సిన ప్రాధాన్యత అంశాల మీద ప్రధానంగా పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు మధ్య భేటీ జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ 3 గంటలు ఆ సమయానికి చేరుకుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా దాదాపు ఇంచుమించు అదే సమయానికి సెక్రటేరియట్ కి చేరుకునే అవకాశం కనిపిస్తోంది. Yes, PM, thank you. Thanks for the updates. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సెక్రటేరియట్ కు వస్తున్న పవన్ కి ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు సిద్ధమయ్యారు. భారీ ఏర్పాట్లు చేశారు. క్వింటాల కొద్దీ బంతిపూలను సిద్ధం చేసుకున్నారు. పవన్ మీద పూల వర్షం కురిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు పవన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ రోజు సెక్రటేరియట్ లో తన బ్లాక్ ని పరిశీలించబోతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
నేడు డిప్యూటీ సీఎం